జీవితంలో విలువ. జీవితం ప్రతి ఒక్కరికి ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, అపజయాలు కూడా తప్పవు. కష్టం వచ్చినప్పుడు మనసులో వచ్చే మొదటి ప్రశ్న, ఇది నాకే ఎందుకు జరుగుతుంది? అది సహజమే. కానీ మిత్రమా, అక్కడే మన ఆలోచన ఆగిపోవద్దు. ఒకసారి ఇలా ఆలోచించు, జీవితం నాకేం నేర్పాలని చూస్తుంది? ఎందుకంటే జీవితం మనకి కష్టాల రూపంలోనే గొప్ప పాఠాలు నేర్పుతుంది. రంగులేని పువ్వు ఎంత మంచి వాసన ఉన్నా మనసు ఆకర్షించదు. అలాగే అలలు లేని సముద్రం ఎంత పెద్దదైనా అది మనసుకు ఉత్సాహం ఇవ్వదు. ఇదే విధంగా లక్ష్యం లేని జీవితం కూడా ఎంతకాలం బ్రతికినా దానికి అస్సలు విలువ ఉండదు. లక్ష్యం మన జీవితానికి దిశ చూపిస్తుంది, మన ప్రయాణాలకు అర్థం ఇస్తుంది. మన జీవితం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం అవుతుంది. ఇంకా ఒక గొప్ప నిజం, మన చేతిలో ఉన్నంతసేపు మనకు అది సాధారణంగా అనిపిస్తుంది. అది ఒక వస్తువు కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, లేదా మన జీవితంలో ఉన్న ఒక వ్యక్తి కావచ్చు. ఒకసారి అది మన చేతుల నుంచి జారిపోతే అప్పుడు మనకు అర్థమవుతుంది అది ఎంత విలువైనదో. అప్పుడు మనసులో ఒక బాధ, ఒక పశ్చాత్తాపం, ఇది ఉన్నప్పుడు ఎందుకు గుర్తించలేకపోయాను అనే ప్రశ్న మనల్ని వెంటాడుతుంది. కాబట్టి మిత్రమా, జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయం కూడా నువ్వు ఉన్నప్పుడే విలువ తెలుసుకో. నీ దగ్గర ఉండే మనుషులను ప్రేమించు, వారితో గడిపే క్షణాలను ఆస్వాదించు. ఎందుకంటే కాలం వెనక్కి రాదు, పోయిన వారు తిరిగి రారు, మిస్ అయిన అవకాశాలు మళ్ళీ రావు. కష్టం వచ్చినప్పుడు నిరాశపడకు, దాన్ని ఓ మార్గదర్శకంగా భావించు. ప్రతి అనుభవం నిన్ను బలంగా తయారు చేయడానికి వచ్చినదే. జీవితం ఒక గురువు లాంటిది, అది పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది. అందుకే నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కో. నువ్వు పడే ప్రతి కష్టం నీ విజయానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది. మిత్రమా, నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, దాన్ని నువ్వే కనుక్కోవాలి, దాన్ని నువ్వే సృష్టించాలి. జీవితం ఇచ్చే ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చు. నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగొద్దు. ఎందుకంటే విలువ ఉన్న జీవితం నువ్వే నిర్మించాలి.